హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవళిక ఈజీ మేక్స్. ఈరోజు మన వీడియో ఏంటన్నది మీకు అర్థమైంది కదా. ఇలాగా మనం తిని వేస్ట్గా పడేసే కార్న్ పొట్టుతో ఇలా మంచి ఫ్లవర్స్ రెడీ చేసుకొని ఇంట్లో డెకరేట్ చేసుకోవచ్చండి. డబ్బులు ఖర్చు పెట్టి బయట కొనుక్కొచ్చుకొని డెకరేట్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. ఫ్లవర్ వాజ్లు చాలానే కొంటుంటాము బయట. ఫ్లవర్ వాజ్లు, బొకేస్ ఇలాంటివన్నీ కొనుక్కొచ్చుకొని మనం డెకరేట్ చేసుకుంటాం కదా. అలా ఏం కాకుండా ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ అండి, పైసా ఖర్చు లేదు మనకి. ఇవన్నీ మనకి వేస్ట్గా దొరికేవి. ఇలా పడేసే దాంతో కూడా మనం ఈజీగా ఒక మంచి డిఐవై చేసుకోవచ్చు. చూడండి, ఇలా కాన్ తీసుకొని ఇక్కడ మనకి పీల్ తీస్తున్నాను. ఒక దాని తర్వాత ఒకటి నెమ్మదిగా ఇలా ఒక్కొక్కటి సపరేట్గా తీసుకోండి. అన్నీ ఒకేసారి లాగేస్తే మనకి పీల్ అంతా చినిగిపోతుంది. మధ్యలో చినిగిందంటే మనకి అది యూజ్ రాదు. అందుకని ఇలా సపరేట్గా ఒక్కొక్కటి నెమ్మదిగా తీసుకోండి. ఇలా మొత్తం పీల్ అవుట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసిన పొట్టు ఇవంతా ఉంది కదా, దీన్ని మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనకి ఎడ్జ్లో కొంచెం మడతల్లాగా ఉంటుందండి, దాన్ని కట్ చేసి తీసేసుకోవాలి. తర్వాత రిమైనింగ్ పార్ట్ అంతా మనకి స్ట్రేట్గా ఉంటుంది. కొంచెం కట్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ లేయర్ ఒకటి కొంచెం పెద్దదిగా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి క్లియర్గా ఎడ్జ్లో కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ సైజులో, ఇంత సైజులో ఈ పొడవు ఇలా ఉండేలాగా చూసుకొని ఇట్లా పీసెస్ కట్ చేసుకోండి. మడత పెట్టేసుకుంటూ ఇలా ఒక్కొక్కటి ఈ షేప్లో వచ్చేలాగా స్ట్రేట్గానే కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ వెడల్పు ఎక్కువ ఉన్న వాటిని కూడా ఇంత అవసరం లేదండి మనకు. దాన్ని 2 పీసెస్ లాగా చేసుకోవచ్చు. మధ్యలోకి తీసేస్తే మనకి 2 పీసెస్ అవుతాయి. ఇలా తీసుకొని మళ్ళీ ఇక్కడ కూడా ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇంత పెద్దగా ఉండేలాగా చూసుకొని ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలాగే అన్నీ చూసుకుంటూ ఎన్ని కావాలనిపిస్తే అన్నీ కట్ చేసి పెట్టుకోండి. ఎడ్జ్లో కొంచెం కట్ చేసుకొని తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా ఇక్కడ చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకుంటూ నెమ్మదిగా అన్నీ కూడా ఇలాగే కట్ చేసేసుకోండి. ఇది మనకి ఎన్ని రోజులైనా కూడా ఇలాగే ఉంటుందండి, ఏం పాడైపోదు. కాకపోతే కొంచెం టైం అవుతూ ఉంటే కలర్ కొంచెం షేడ్ అవుతూ వస్తుంది అంతే. మనకు కావాలంటే వీటికి కలర్ అప్లై చేసి కూడా యూస్ చేసుకోవచ్చు, ఎన్ని రోజులైనా ఉంటుంది. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇలా కావాల్సినన్ని కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఫస్ట్ లేయర్ ఒకటి కొంచెం పెద్దదిగా తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్నట్టుగానే చేయండి. కొంచెం పొడవు ఎక్కువ తీసుకొని ఎక్కువ ఫోల్డింగ్స్ వచ్చేలాగా కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను. ఫస్ట్ది ఒకటి కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు రౌండ్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చుట్టూ ఇలా చుట్టేసుకోవాలండి. మనకి బాల్ లాగా చుట్టుకున్న తర్వాత మనం చిన్నవి కట్ చేసుకున్నాం కదా, వాటిని ఎలాగైతే ఫోల్డ్ చేసి కట్ చేసుకున్నామో అలాగే ఇక్కడ చూపిస్తున్నట్టు దీనికి రౌండ్గా వచ్చేటట్టు ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని కింద కొంచెం టైట్గా పట్టేసుకోవాలండి, లూజ్ అయిపోకుండా. ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా ఇలా చుట్టూ పెట్టుకుంటే నీట్గా వస్తుంది. కొద్దిగా లూజ్గా పెట్టండి, మరీ టైట్గా లాగినట్టు పెడితే మనకి ఫ్లవర్ షేప్ రాదు. కింద టైట్గా పట్టుకొని పైన కొంచెం లూజ్గానే పెట్టండి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కిందికి పైనకి రాకుండా చుట్టూ మంచిగా వచ్చేలాగా రౌండ్గా షేప్లో ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఒకే సైడ్ పెట్టకుండా చూసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి రౌండ్గా కంప్లీట్గా రౌండ్ షేప్లో వచ్చేలాగా చూసుకుంటూ పెట్టేసుకోండి. ఇంకా కావాలనిపిస్తే ఇంకాస్త కూడా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీకు ఫ్లవర్ ఏ సైజులో కావాలనిపిస్తే అంత పెద్దగా కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్గా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకోండి. ఇంకా వీటికి మనం కలర్ అప్లై చేసి రెడీ చేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుందండి, మంచిగా ఉంటుంది. ఏదైనా నచ్చిన కలర్ అప్లై చేసుకొని కొంచెం డ్రై చేసి ఇలా రెడీ చేసుకొని మనం ఇంట్లో చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇదంతా మన చేతిలో పనండి. మనం ఆలోచిస్తే అసలు ఏది కూడా బయట పడేయకుండా ఏదో ఒక రకంగా మనకి ఇంట్లోకి యూజ్ అవుతూనే ఉంటాయి. ఏదైనా కూడా పడేయాల్సిన పని లేదు. కొద్దిగా ఆలోచిస్తే ఏదో ఒక యూజ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఇలా మనం ఫ్లవర్సే కాకుండా ఇంకా చాలా రకాలుగా కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చండి.
వేస్ట్గా పడేసే దీంతో కూడా మనకు చాలా యూజెస్ ఉన్నాయి. ఇదే కాకుండా ఇంకా అవన్నీ కూడా నేను ముందు వీడియోస్లో చూపిస్తాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయి అనిపిస్తే తప్పకుండా మీ ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి వీడియోస్ని షేర్ చేయండి. ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత చివర్లో ఇలా థ్రెడ్తో ముడి వేసుకున్నాను. నెక్స్ట్ వీటిని మనం ఏదైనా ఫ్లవర్ వాజ్లో ప్లేస్ చేసుకోవడానికి ఇలాంటి స్టిక్స్ ఏదైనా యూజ్ చేయండి. ఏదైనా స్టిక్ మీకు వీలైనది పెట్టుకొని ఇట్లా మనం ఫ్లవర్ వాజ్లో పెట్టేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా దీంట్లో స్టిక్స్ పెట్టేసుకోండి. ఏదైనా కలర్ యూజ్ చేసి అయినా కూడా స్టిక్స్ అయినా పర్వాలేదు, కలర్ అప్లై చేసి ఇలా వీటికి పెట్టేసుకుంటే మనం ఎక్కడైనా వీటిని ప్లేస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చూడండి మనం రెడీ చేసిన ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. మీరు దీనికి ఇంకా కలర్ అప్లై చేసుకుంటే ఇంకా చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయండి. ఇలా ఇంకొన్ని రెడీ చేసుకొని మనం ఇంట్లో డెకరేట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.